వయసు 10 ఏళ్లే కానీ బరువు మాత్రం 192 కేజీలు. భారీ కాయంతో నానా అవస్థలు పడుతున్నాడు ఆ చిన్నారి. శాపంగా మారిన భారంతో ఆటపాటలకు కూడా దూరమయ్యాడు. ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్ కు చెందిన ఆర్యా పెరమన్ దుస్థితి ఇది. అనూహ్యంగా బరువు పెరిగిపోతూ ఉండడంతో ఇతనితో ఆడుకోవడానికి మిగతా పిల్లలు సైతం ఆసక్తి చూపించడం లేదు. దీంతో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు. మరోవైపు అతనికి స్నానం చేయించాలన్నా అది తల్లి వల్ల కావడం లేదు. దీంతో ఈ పని కోసం చిన్న కుండీ ఒకటి కట్టించారు. అందులో ఆడుకుంటూ స్నానమైందనిపిస్తాడు చోటా భీమ్. చిన్నప్పుడు అందరి పిల్లల్లాగే ఉన్నాడు ఆర్య. అయితే ఇటీవల అనూహ్యంగా బరువు పెరగడం మొదలైంది. భారీ కాయం వల్ల తగిన దుస్తులు కూడా దొరకడం లేదు. దీంతో కేవలం లుంగీకి మాత్రమే పరిమితమవుతున్నాడు ఈ బాలభీముడు. ఇటీవల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్స్ అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పారంటోంది అతని తల్లి. అయితే భారీ కాయం వల్ల ప్రాణాలకు మాత్రం ముప్పుందని ఇంకొందరు డాక్టర్స్ చెప్పడంతో ఆర్య తల్లి అయోమయంలో పడిపోయింది. ఎందుకైనా మంచిదని బాలుడికి తిండి కూడా తగ్గించేసింది. వయసు 10 ఏళ్లే అయినా బరువు మాత్రం 192 కేజీలున్నాడు. భారీ కాయంతో అవస్థలు పడుతున్నాడు. శాపంగా మారిన భారంతో ఆటపాటలకు కూడా దూరమయ్యాడు. ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్ కు చెందిన ఆర్యా పెరమన్ దుస్థితి. అనూహ్యంగా బరువు పెరిగిపోతూ ఉండడంతో ఇతనితో ఆడుకోవడానికి మిగతా పిల్లలు ఆసక్తి చూపించడం లేదు. దీంతో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు. మరోవైపు అతనికి స్నానం చేయించాలన్నా అది తల్లి వల్ల కావట్లేదు. దీంతో ఈ పని కోసం చిన్న కుండీ కట్టించారు. అందులో ఆడుకుంటూ స్నానమైందనిపిస్తాడు చోటా భీమ్.